వెల్కమ్ టు అమిగోస్ ఐఏఎస్. సో ఈ ఏడాది జెండర్ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. సో ఈ నేపథ్యంలో మనకు మీరు మెయిన్స్ ఎగ్జామినేషన్ అంటే డిస్క్రిప్టివ్ రాస్తున్నా, అదేవిధంగా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ రూపంలో ఉండే ఎగ్జామినేషన్స్ రాస్తున్నా ఈ డేటా పైన ప్రశ్నలు అనేవి అనివార్యంగా ఉంటాయి. సో దీనికి సంబంధించిన స్టాక్ అంశాలు, కరెంట్ అంశాలన్నీ కూడా చూద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జెండర్ బడ్జెట్, సో లింగ ఆధారిత బడ్జెట్గా చెప్పుకోవచ్చు. ఈ జెండర్ బడ్జెట్ అనేది 2024-25లో మంచి అలొకేషన్తో వచ్చింది అని చెప్పారనమాట. సో లింగ ఆధారిత బడ్జెట్, సో కేటాయింపులు ఈసారి బాగా ఉన్నాయి అని చెప్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఈ సమాచారాన్ని గ్రూప్ 1 మెయిన్స్లో ఏ విధంగా వినియోగించుకోవచ్చు అంటే, ఇటీవలి కాలంలో మహిళలకు ప్రాధాన్యం లేదా మహిళా సాధికారత సాధించే దిశగా ప్రభుత్వం తీసుకున్న చర్యలేవి, ఇది రాయాల్సి వచ్చినప్పుడు మీరు స్టార్టింగే దీంతో ప్రారంభించవచ్చు. సో 2024-25 ఆర్థిక సంవత్సరానికి కాను ప్రవేశపెట్టిన బడ్జెట్లో లింగ ఆధారిత బడ్జెట్గా ఉంది. అండ్ గతంతో పోలిస్తే భారీగా కేటాయింపులు పెరిగాయి. సో ఎంత శాతం పెరిగాయి అన్నది కూడా ముందు మనకు డిస్కషన్లో తెలిసిపోతుంది. సో మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ జెండర్ బడ్జెట్ అని అంటే ఇట్ ఈస్ ఏ బడ్జెటింగ్ మెథడ్ దట్ యూజెస్ ఫిజికల్ పాలసీ అండ్ అడ్మినిస్ట్రేషన్ టు ప్రమోట్ జెండర్ ఈక్వాలిటీ, లింగ సమానత్వాన్ని పెంపొందించేందుకు ఉద్దేశించింది. సో ఇక్కడ మీకు లింగ సమానత్వము అని నేను చెప్పంగానే మీకు ప్యారిస్ ఒలింపిక్స్ కూడా గుర్తుకు రావాలి. ఈ ఏడాది అంతా అంతే. ఈ ఏడాది జెండర్ బడ్జెట్లో కేటాయింపులు పెరిగినాయి. ఈ ఏడాది జరిగిన ప్యారిస్ ఒలింపిక్స్ అనేవి జెండర్ ఈక్వాలిటీని ప్రమోట్ చేశాయి. సేమ్ అటు పురుషులు ఇటు మహిళలు సమాన సంఖ్యలో పాల్గొనేలా చేశారు. ఇంతకుముందు మనకు 2020లో టోక్యో ఒలింపిక్స్ జరిగినాయి. అక్కడ దాదాపుగా 48% ఉమెన్ ఉన్నారు. అంటే 52% మెన్ అయితే 48%. ఇక్కడ 50-50% అనమాట, ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉన్నారు. సో ఇప్పుడు మనకు ఇట్లా వచ్చింది అనుకోండి క్వశ్చన్, ఇటీవలి కాలంలో లింగ సమానత్వానికి సంబంధించి ఎక్కడెక్కడ పురోగతి ఉంది అన్నారనుకోండి. సో 2024లో నిర్వహించిన ప్యారిస్ ఒలింపిక్స్ లింగ సమానత్వానికి సంబంధించింది. అదేవిధంగా భారతదేశంలో ప్రవేశపెట్టిన బడ్జెట్ గతంలో కంటే కూడా ఎక్కువగా ఈ మహిళలకు కేటాయింపులు పెరిగినాయి అని చెప్పి రాసుకోవచ్చు అన్నమాట. సో జెండర్ బడ్జెటింగ్ అంటే అది. మరి ఈ ప్రపంచంలో జెండర్ బడ్జెటింగ్ను ప్రవేశపెట్టిన మొట్టమొదటి దేశం ఏది అని అంటే ఆస్ట్రేలియా దేశం. తరచూ మనకు వార్తల్లో ఉండే దేశం ఆస్ట్రేలియా. నిన్ననో మొన్ననో మన పసిఫిక్ ఐలాండ్ కంట్రీస్కు సంబంధించిన సమావేశం కూడా జరిగింది. వీక్లీ రౌండప్లో అవి కూడా అందిస్తాం. అదేవిధంగా మనకు ఈ ఆఫీస్ టైమింగ్స్ అనేవి ముగిసిన తర్వాత, ఆఫీస్ పనివేళలు ముగిసిన తర్వాత మెయిన్ ఆఫీస్తో ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ చేయాల్సిన అవసరం లేదు, రైట్? సో ఆఫీస్ టైమింగ్స్లో మాత్రమే స్పందించేలా అండ్ ఉద్యోగులకు ఒక హక్కును కూడా ఇచ్చిన దేశం ఏది అని అంటే ఆస్ట్రేలియా దేశం. మరి ఈ ప్రపంచంలో జెండర్ బడ్జెట్ను ప్రవేశపెట్టిన మొదటి దేశం అంటే దానికి కూడా ఆన్సర్ మనకు ఆస్ట్రేలియా. మరి భారతదేశంలో జనరల్ బడ్జెట్ మొట్టమొదటిసారిగా ఎప్పుడు ప్రవేశపెట్టారంటే 2005-6 ఆర్థిక సంవత్సరంలో. అత్యధికంగా కేటాయింపులు చేసిన జెండర్ బడ్జెట్ ఏది అని అంటే 24-25. సో ఈ విధంగా ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక బిట్ అండ్ మెయిన్స్కి ఏ విధంగా ఉపయోగించుకోవాలో కూడా డిస్కస్ చేసినాను, రైట్? మరి ఓవరాల్ అలొకేషన్స్ కరెంట్లీ స్టాండ్ ఇట్ మోర్ దాన్ 3 lakh crore ఫర్ ప్రో ఉమెన్ ప్రోగ్రామ్స్. ప్రో ఉమెన్ ప్రోగ్రామ్స్ అని అంటే మహిళలకు ఊతమిచ్చే పథకాలు, మహిళా సాధికారత సాధించే పథకాలు. సో వాటికి ఎంత మేర పెరిగాయంటే 3 లక్షల కోట్ల మేర పెరిగాయి, రైట్? సో మనం ఎప్పుడు కానీ గ్రూప్ 1 మెయిన్స్ ఆర్ సివిల్స్ మెయిన్స్ రాసేటప్పుడు పెరిగాయి అని వేగ్గా రాసేదానికంటే ఒక విలువతో రాయడం వల్ల ఎక్కువ మార్కులు వస్తాయి, ఎక్కువ విలువ ఉంటుంది మీ ఆన్సర్కి. విలువతో రాస్తే ఎక్కువ విలువ ఉంటుంది అన్నమాట. అంటే ఏంటి, 2024-25 లింగ ఆధారిత బడ్జెట్గా చెప్పుకోవచ్చు. గతంతో పోలిస్తే 3 లక్షల కోట్లు మేర కేటాయింపులు మహిళా సాధికారత కార్యక్రమాలకు కేటాయించారు. ఈ ఏడాది ప్యారిస్ ఒలింపిక్స్ కూడా జెండర్ గేమ్స్గా చెప్పుకోవచ్చు. లింగ
క్రీడలుగా చెప్పుకోవచ్చు. అంటే సమానత్వాన్ని సాధించే దిశగా, లింగ సమానత్వాన్ని సాధించే దిశగా ఉన్న క్రీడలుగా చెప్పుకోవచ్చు అని రాసుకుంటే సరిపోతుంది. మరి there has been a remarkable 218.8% rise in the budget allocation for women's welfare from financial year 14 to 25. సో ఇప్పుడు ఇక్కడ ఒక దశాబ్దానికి సంబంధించి ఇచ్చినాడు. సో 2014 నుంచి 2025 వరకు బడ్జెట్లో, 2024 వరకు బడ్జెట్లో. అంటే ఇది నేను డైరెక్ట్గా చెప్పినాను 10 సంవత్సరాలు, బట్ ఆర్థిక సంవత్సరాలు తీసుకుంటే 2014-15 అండ్ 2024-25. సో ఇట్లా, సో ఇవి రెండు తీసుకున్నాను. ఇప్పుడు మీరేం రాయొచ్చు, ఎన్డీఏ హయాంలో మహిళా సాధికారతకు లేదా గత 10 సంవత్సరాలు లేదా గత దశాబ్దంలో మహిళా సాధికారతకు ఏ విధమైన కృషి జరిగింది అన్నప్పుడు మహిళా స్కీములన్నీ రాయలేదు. కానీ స్టార్టింగ్ ఇంట్రడక్షన్లో ఏముంటుంది, గత దశాబ్దంలో లింగ ఆధారిత బడ్జెట్కు కేటాయింపులు 218% మేర సుమారుగా పెరగడం పరిశీలించవచ్చు. అంటే అప్పుడు 100 రూపాయలు కేటాయిస్తే ఇప్పుడు 218% ఆఫ్ 100 అన్నమాట. సో అంత మేర కేటాయింపులు పెరిగినాయి. రైట్, ద ప్రీవియస్ జెండర్ బడ్జెట్ కన్సిస్టెంట్లీ రిపోర్ట్ అన్ యావరేజ్ షేర్ ఆఫ్ 5% ఆఫ్ ద టోటల్ బడ్జెటరీ అలొకేషన్స్. సో అంటే గతంలో మనకు ఈ జెండర్ బడ్జెట్ను ప్రవేశపెట్టారు, కానీ మొత్తం కేటాయింపులు 5% మాత్రమే ఉండినాయి. ప్రస్తుతం 5%కి మించింది. ఎంత అనంటే 6.8%కు వచ్చినది. చాలా మంచి పాయింట్. సో ఇప్పుడు మీరేం చేయాలనంటే ఈ 3 అంశాలు వచ్చేలా మంచి ఇంట్రడక్షన్ని ప్రిపేర్ చేసుకోండి. సో 2024-25లో భారతదేశంలో లింగ ఆధారిత బడ్జెట్ను ప్రవేశపెట్టారు. 3 లక్షల కోట్లు మహిళా సాధికారత పథకాలకి వ్యయం చేయనున్నారు. గతంలో ఏ లింగ ఆధారిత బడ్జెట్ అయినా సరే కేవలం 5% కేటాయింపులు ఉండగా ఈసారి 6.8%కి పెరిగింది. గడిచిన దశాబ్దంలో మహిళలకు కేటాయింపులు 218.8% మేర పెరగడం కూడా గమనించదగ్గ అంశము. సో ఇంట్రడక్షన్ 4 లైన్లు మాత్రమే ఉన్నది, బట్ ప్రతి డేటాని మనం అందులో ఇన్సర్ట్ చేసినాం. సో ఆ విధంగా మనము ఈ లింగ ఆధారిత బడ్జెట్కి సంబంధించినవి నేర్చుకోవచ్చు. రైట్, సో యూజువల్ ట్రెండ్స్, ఓకే, సాధారణ ధోరణుల కంటే చాలా ఎక్కువ. ఎప్పుడు సాధారణ ధోరణి ఎంత? 5%. ప్రస్తుత ధోరణి ఎంత? 6.8%. సో మరి ఇంకా లైక్ మనకు ఎక్కువ సమాచారం ఇవ్వాల్సిన సందర్భంలో లేదా మల్టిపుల్ చాయిస్లో ఏవైనా క్వశ్చన్స్ అడగవచ్చు. ఇందులో పార్ట్ ఏ, పార్ట్ బి అని ఉన్నాయి. సో పార్ట్ ఏ కవర్ స్కీమ్స్ విత్ 100% ప్రొవిజన్స్ ఫర్ ఉమెన్. సో పార్ట్ ఏలో ఉన్న పథకాలన్నీ ఎక్స్క్లూజివ్గా మహిళలకు సంబంధించినవి కాగా, పార్ట్ బిలో 30 to 99% అలొకేషన్స్ ఫర్ ఉమెన్. పార్ట్ బిలో మనకు 30 నుంచి 99% మేరకు కేటాయింపులు. అంటే 100 రూపాయలు కేటాయిస్తే పార్ట్ ఏలో మొత్తం 100 రూపాయలు మహిళా సంక్షేమం కోసమే. పార్ట్ బిలో ఉండే పథకాలు 100 రూపాయలు కేటాయిస్తే కొన్ని సందర్భాల్లో 30 రూపాయలు, కొన్ని సందర్భాల్లో 40 రూపాయలు, కొన్ని సందర్భాల్లో 99 రూపాయలు మహిళా సంక్షేమం కోసం వెచ్చించేవి. సో మరి ఫర్ ది ఫస్ట్ టైం ఎవర్ పార్ట్ సి ఇంక్లూడ్ స్కీమ్స్ విత్ అలొకేషన్స్ అప్ టు 30%. సో పార్ట్ సిలో ఒక 30% మేర, అంటే 100 రూపాయలు కేటాయింపులు ఉంటే 30% కేటాయింపులు మహిళలకు. సో అన్ని పార్ట్స్లలో మహిళలకు ప్రాధాన్యం ఉండేలా వ్యయం చేస్తున్నారన్నమాట ఈ ఆర్థిక సంవత్సరంలో. రైట్, ఆ విధంగా జెండర్ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. సో మీరు గ్రాఫికల్ రిప్రజెంటేషన్స్ కూడా బాగా ఇవ్వవచ్చు. సో పార్ట్ ఏ రిపోర్ట్స్ ఎక్స్పెండిచర్ ఇన్ స్కీమ్స్ విత్ 100% అలొకేషన్స్ ఫర్ ఉమెన్. సో బడ్జెట్ ఎస్టిమేట్స్ 23-24 దేర్ హ్యాస్ బీన్ ఎ సడన్ ఇంక్రీజ్ ఇన్ ద అలొకేషన్స్ ఇన్ పార్ట్ ఏ. పార్ట్ ఏలో ఏంటి? పూర్తిగా మహిళలకు కేటాయించడం. సో 2019-20లో 27,420 అయితే మనకు 24-25లో 1,12,396. రైట్, ప్రతి సంవత్సరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. సో మనకు గరిష్టం కనిష్టం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. గరిష్టం అయితే 24-25 1,12,396 crore అన్నమాట. మరి అతి తక్కువగా ఎప్పుడు అని అంటే 2021-22 25,261 కోట్లు. ఇంకా చెప్పాలి అని అంటే కరోనా లాక్డౌన్లో ఉన్న పరిస్థితి అది. సో అప్పుడు మాత్రం బాగా తక్కువగా ఉన్నది. సో ఈ విధంగా మనకు షేర్ అన్నమాట ఇక్కడ ఉన్నది, షేర్ ఆఫ్ పార్టీ ఇన్ ద టోటల్ జెండర్ బడ్జెట్లో పార్టీ ఏ స్కీమ్స్కి షేర్.
సో మెల్లిగా 20.02%, అతి తక్కువగా ఎప్పుడు ఉన్నది మనకు ఈ సంవత్సరంలో 15.66%. సో మరి అతి ఎక్కువగా 23-24లో 13.44, కొంచెం తగ్గినా ఇప్పుడు అంకెల రూపంలో పెరిగినాయి మనకు, రైట్. అండ్ మరి మిషన్ శక్తి, సో చాలా ఇంపార్టెంట్. మిషన్ శక్తి మహిళా సాధికారత గురించి రాసేటప్పుడు మిషన్ శక్తి పథకం ప్రస్తావన కంపల్సరీగా తీసుకోవాల్సి ఉంటుంది. దేనికి ఉద్దేశించింది అని అంటే మహిళా సంక్షేమము, మహిళా భద్రత, మహిళా సాధికారత, ఇవన్నీ కూడా మిషన్ శక్తిలో భాగంగా ఉంటాయి. మహిళా సంక్షేమము, మహిళా భద్రత, మహిళా సాధికారత. సో ఆ లక్ష్యంతో మిషన్ శక్తిని దీన్ని కూడా ఒక 2 అంశాలుగా విడదీసి అమలు చేస్తూ ఉన్నారు. మరి ఈ మిషన్ శక్తి ఈజ్ ఉమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ లాంచ్ బై మినిస్ట్రీ. సో 2021-25 మధ్య లాంచ్ చేశారు. సో దీనికి కూడా విపరీతంగా కేటాయింపులు పెరిగినాయి. అదేవిధంగా బేటీ బచావ్ బేటీ పడావ్ అండ్ సుకన్య సమృద్ధి యోజన, జననీ శిశు సురక్ష కార్యక్రమం, పిఎం మాతృవందన యోజన, వీటన్నిటికి కూడా ఈ ఏడాది బడ్జెట్లో కేటాయింపులు. మరి ఈ ఏడాది బడ్జెట్లో ఏ మహిళా సాధికారత పథకాలకు కేటాయింపులు చేశారు అని అడిగితే ఇవన్నీ కూడా మీరు ప్రస్తావించాల్సి ఉంటుంది, రైట్. అండ్ అదేవిధంగా సాక్షం, అంగన్వాడీ అండ్ పోషణ్ 2.0, ఈ ఎక్స్క్లూజివ్గా ఇవి ఏంటనంటే మహిళల ఆరోగ్యానికి సంబంధించినవి. సో మహిళల ఆరోగ్యం మెరుగుపడాలని, లైక్ ప్రెగ్నెన్సీ, ఆ తర్వాత లేటర్ ప్రెగ్నెన్సీ తర్వాత లాక్టింగ్ పీరియడ్లో కూడా వారికి ఉపయోగపడేలా పోషక ఆహారం అన్నమాట. ఓకే, పోషక ఆహారాన్ని ఉద్దేశంతో సాక్షం, అంగన్వాడీ అండ్ పోషణ్ 2.0 ఈ పథకాలను తీసుకొని వచ్చినారు. సో ఇవన్నీ కూడా సంక్షేమానికి సంబంధించినవి. కానీ మిషన్ శక్తి సంక్షేమము, అట్ ది సేమ్ టైం సాధికారత. సో మరి అదేవిధంగా మహిళలకు లైక్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెక్టార్లో రాణించేలా చేసేందుకు ఉమెన్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ వైస్ కిరణ్ అని చెప్పి తీసుకొని వచ్చినారు. సో ఇందులో భాగంగా 1962 ఉమెన్ సైంటిస్టులను 2018 నుంచి 2023 వరకు వారికి ప్రోత్సాహకాలను అందిస్తూ శాస్త్ర సాంకేతిక రంగంలో, ఇంజనీరింగ్ సెక్టార్లో రాణించేలా చేశారు. సో ఈ విధంగా మనకేమడుగుతారు, వైజ్ కిరణ్ దేనికి సంబంధించింది అని చెప్పి అడుగుతారు. మనం ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామినేషన్స్లో వైజ్ కిరణ్. సో వైజ్ కిరణ్ దేనికి సంబంధించింది అంటే ఉమెన్ ఇన్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, రైట్. ఉమెన్ ఇన్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అంటే మహిళలను శాస్త్ర సాంకేతిక రంగము, ఇంజనీరింగ్లో రాణించేలా చేసేందుకు ఉద్దేశించిన పథకం. సో చాలామంది వైస్ కిరణ్ అని అంటే అసలు ఉమెన్ అన్న ధోరణితోనే చూడరు. సో ఆ విధంగా వెల్ఫేర్ ఉండవచ్చు అని అనుకుంటారు, సంక్షేమానికి సంబంధించిన పథకం అనుకుంటారు. సంక్షేమమే, సాధికారతే, కానీ మహిళలకు సంబంధించింది. సో ఆ ఆప్షన్ను మనము కంపల్సరీగా ఎంపిక చేసుకోవాల్సి వస్తుందన్నమాట, రైట్. సో ఇది మనకు రైట్ ఈ జెండర్ బడ్జెట్కు సంబంధించిన సమాచారం. సో మరొక ఇష్యూతో నెక్స్ట్ సెషన్లో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.